హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు దీపమ్మ టాక్స్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నానండి. ఈరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన క్షీరన్నం చెన్నై స్టైల్లో చూపిస్తానండి. ఒక అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకోండి. తీసుకున్న తర్వాత అమ్మవారి నైవేద్యం కనుక పసుపు రాసి బొట్టు పెట్టుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని స్టార్ట్ చేద్దామండి. కొంచెం నీళ్ళు వేసుకోండి గిన్నెలో, ఎందుకంటే మనం వేసుకున్న పాలు అడుగంటిపోకుండా ఉంటాయండి. తర్వాత స్వచ్ఛమైన ఆవు పాలు ఉంటే దొరికితే తీసుకోండి, శ్రేష్టకరంగా ఉంటుంది. లేకపోతే మనకు అవైలబుల్ ఉన్న పాలతో కూడా చేసుకోవచ్చండి. మనం చేసుకునే నైవేద్యం అమ్మవారికి మనం ఎంత భక్తితో చేస్తున్నామన్నది ఇంపార్టెంట్ అండి. అమ్మవారికి మనం ప్రేమతో చేయాలండి. పాలు బాగా మరగాలి. తర్వాత నేను ఒక చిన్న టీ గ్లాసుడు బియ్యం 2 గంటల ముందుగా నానబెట్టి పెట్టుకున్నానండి. బియ్యం నానితే కొంచెం వేగి ఉడికొస్తాయండి, దానివల్ల పెట్టుకున్నాను. తర్వాత బెల్లం అండి. బెల్లంని నేను 3 లీటర్‌న్నర పాలు తీసుకున్నానండి. లీటర్‌న్నర పాలకి 2 కప్పులు బెల్లం తీసుకోవాలండి. బెల్లం ముందుగానే చిన్న చిన్నగా తురిమి పెట్టుకోండి. తర్వాత బియ్యం నానబెట్టిన అవి పెట్టుకున్నాను. నెయ్యి అండి, నేను జీఆర్డీ వాడుతున్నాను. తర్వాత కొంచెం కాజు, కొంచెం ద్రాక్ష అండి. అదేనండి, సింపుల్గా చేసుకుందామండి. కానీ చెన్నైలో ఒక కోవిల్ ఉందండి. కోవిల్లో ఈ ప్రసాదం చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. వాళ్ళతో నేను మాట్లాడి ఎలా చేస్తుందో తెలుసుకొని ఇది మీకు ట్రై చేస్తున్నానండి. కొంచెం ఇలాచి కూడా తీసుకోండి. అన్నీ దగ్గర పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనం చిన్న బాండీ పెట్టుకుందామండి. బాండీ పెట్టుకుంది మొదటి డ్రై ఫ్రూట్స్ కొంచెం ఫ్రై చేసి పెట్టుకుందాం. పాలు కాగేలోపు చిన్న బాండీలో నెయ్యి పోసుకున్నానండి. కొంచెం 2-3 స్పూన్లు నెయ్యి. ఈ నైవేద్యంగా నెయ్యి ఉండాలండి. నేనైతే 2 స్పూన్లు నెయ్యి వేసుకున్నాను. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి కొంచెం ఎక్కువ హీట్ అవసరం లేదండి. కొంచెం గోరువెచ్చగా అయ్యాక పాలు కూడా కాగడానికి వచ్చాయండి, ఉడకపడుతున్నాయి. అందులో కాజు వేసుకున్నానండి. కాజు వేసుకున్నాక కాజుని కొంచెం సిమ్లోనే పెట్టి వేయించుకోవాలండి, లేకపోతే తొందరగా మాడిపోతాయి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. నేను కాజు వేసేసి కాజు సిమ్లో పెట్టి వేయించుకున్నానండి. వేయించుకున్నాక సిమ్లో పెట్టి వేయించుకున్న కాజుని మాడకుండా ద్రాక్ష కూడా వేసేసాను అందులో. ఏంటంటే ఇందులో ఇది అంతా ఈ కాజు ద్రాక్ష అంది మనం వేసుకునేదండి. యాక్చువల్లీ క్షీరన్నంలో స్వచ్ఛమైన ఆవు పాలు, బెల్లం 2 కలిపి చేస్తారండి. కానీ చెన్నైలో ఇది రీసెంట్గా ఇలా స్టార్ట్ చేశారు. నేను వచ్చిన కొత్తలో ఇదంతా ఏం లేదండి. ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ చేశారు ఇక్కడ కూడా. కానీ బాగుంది, డిఫరెంట్ టేస్ట్. నేను ట్రై చేస్తాను, చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. పాలు కూడా మరిగాయండి, పొంగొచ్చాయి. తర్వాత మనం నానబెట్టుకున్నాం కదండి బియ్యం, అవి వేసుకోవాలి. అవి వేసుకున్న తర్వాత ఇంకా టోటల్గా సిమ్లో పెట్టేయాలండి. అడుపుని హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు, సిమ్లో పెట్టేయాలి. సిమ్లో పెట్టి దాన్ని అడుగు పట్టకుండా కలుపుతా మ్యాక్సిమం 40 మినిట్స్ అండి. 40 to 50 మినిట్స్ సిమ్లోనే ఉడకాలండి. అన్నం మెత్తగా ఉడికిపోవాలండి. ఉడికిపోయిన తర్వాత ఏంటి చూపిస్తాను చూడండి మీకు ఎలా ఉడకాలని. ఉడికిపోయిన మనం గంటతో కలుపుతాం కదా, కలిపేటప్పుడు అన్నాన్ని కొంచెం స్మాష్ చేసుకోవాలి. కొంచెం 1-2గా అన్నాన్ని విచ్చుకోవాలండి. అప్పుడుదే మనం తినేటప్పుడు అన్నం ఎక్కువ తగలకుండా బాగుంటుందండి. కొంచెం మనం తినడానికి బాగుంటుంది, అమ్మవారి నైవేద్యం చూపించడం కూడా బాగుంటుంది. నేను ఫస్ట్ కోవిల్లో ఒకసారి ఇచ్చానండి ప్రసాదం. నాకైతే ఫోన్ చేసి మరీ అడిగారండి, ఎలా చేసావు చెప్పు అనేసి అడిగారు. అంత బాగా కుదిరింది. అమ్మవారి నైవేద్యం కదండి, మనం ఏమి వేసినా వేయకపోయినా అమ్మవారి పేరు చెప్తేనే నైవేద్యం అమృతంలా తయారైపోతుందండి. ఈ నైవేద్యం నేను ఫస్ట్ టైం చేసిన సరే బాగా వచ్చిందండి. రెండోసారి ట్రై చేసి నేను వీడియో తీసి పెడుతున్నాను మీకు నచ్చితే కంపల్సరీగా లైక్, కామెంట్ చేయడం మర్చిపోకండి రెసిపీకి. అన్నం అవుతుంది చూడండి, నేను గంటతో అలగలగా అంటున్నాను కదా, అలాగంటే అన్నం కొంచెం మ్యాష్ అవుతుందండి రైస్. ఇది మీకు కొంచెం కష్టంగా ఉంది, మేము చేయలేము అనుకుంటే ఇంట్లో స్మాష్ ఉంటుంది కదా, పప్పు గుత్తి లేకపోతే చిల్లులు మ్యాష్ ఉంటుంది కదా, దాంతో నేను చూడండి చేస్తున్నాను. దాంతో కూడా మీరు స్మాష్ చేసుకోవచ్చు. 2-3 సార్లు ట్యాప్ చేసి స్మాష్, ఎందుకంటే ఉడికిపోయింది ఒక అన్నం. ఉడికిపోయిన అన్నాన్ని మీరు కొంచెం స్మాష్ చేసుకుంటే చాలండి. 2-3 సార్లు చేసి ట్యాప్ చేసి చాలు. చూడండి, నేను చూపిస్తాను ఇప్పుడు.
చూసారా? అన్నం కొంచెం మెత్తగా అయింది కాబట్టి రెండా ఇది ఇరిగిపోయింది. ఇలాగుంటే చాలండి. మరీ కొంచెం బాగా జావలా చేసేయకూడదండి. ఇది 1, 2 పదం ఉండొచ్చు. తిన్నప్పుడు బావుంటది. నైవేద్యంకి బావుంటది. తర్వాత ఈ అన్నం కొంచెం అయిన తర్వాత మీరేం చేస్తారంటే బెల్లం తురిమి పెట్టుకున్నారు కదండీ! ఇక్కడ చాలామంది డ్రై కొబ్బరి కూడా వేస్తారండి. బట్ నేను వేయట్లేదు. నాకు ఇలాగే ఉంటే బావుంటది. అడుపు ఆఫ్ చేసేసానండి. అన్నం అంతా ఉడికిపోయింది. అడుపు ఆఫ్ చేసాను. అడుపు ఆఫ్ చేసే సారీ పొయ్యి కట్టేసిన తర్వాతే బెల్లం వేసుకోవాలండి. ఇది కంపల్సరీ పాటించిన విషయమండి. లేకపోతే మనం చేసింది పాలుతో కాబట్టి పాలు ఉడుకుతున్నప్పుడే బెల్లం వేసామనుకుంటే పాలు ఇరిగిపోతాయండి. బాగోదు. ప్రసాదమే స్పాయిల్ అయిపోతుంది. ఈ స్టిప్ ఇది మీరు పాటించండి. బెల్లం బాగా ఆ వేడికే బెల్లం కరిగిపోతుందండి. దానికి మనం ఏం పొయ్యంతా మనం ఆన్ చేయ అవసరం లేదు. ఆటోమేటిక్‌గా కరిగిపోతుంది. చూపిస్తాను చూడండి. బెల్లం మీ ఇష్టమండి. మీరు అంటే ఈ స్వీట్‌కి కొంచెం ఎక్కువ ఉండకూడదు, అలాగని తక్కువ ఉండకూడదు. మీడియంలో ఉండాలండి. అలాగే చిటికెడు పచ్చకర్పూరం అండి. ఇది చాలా బావుంటదండి ఈ స్వీట్‌లో. మీరు ట్రై చేయండి. అలాగే దేవుడి నైవేద్యం కూడా కాబట్టి నేను చేస్తున్నానండి. తర్వాత కొంచెం యాలకుల పొడి వేసానండి. యాక్చువల్‌గా యాలకుల పొడి వేసినా వేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే మనం పచ్చకర్పూరం వేస్తున్నాం కాబట్టి యాలకుల పొడి వేయాల్సిన లేదు. బట్ నాకు ఇంట్లో ఉందని నేను కొంచెం వేసానండి. తర్వాత కొంచెం కలిపిన తర్వాత ఇప్పుడు మనం ఫస్టే డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించి పెట్టుకున్నాం కదండీ! ఆ నెయ్యి పోసుకోవాలండి. ఈ ప్రసాదానికి అమ్మ నైవేద్యం కనుక నెయ్యి ఓ 2 స్పూన్లు ఎక్కువ వేసుకోవచ్చండి. బట్ ఈ ప్రసాదానికి నెయ్యి చాలా బావుంటది కూడా. మీకు నెయ్యి ఎక్కువ వద్దనుకుంటే ఒక స్పూన్ వేసుకోవచ్చు. మా ఇంట్లో నెయ్యి బాగా తింటామండి. అదే అమ్మవారి నైవేద్యం అంటే ఇంకొక గరిటె అధికమే వేస్తాను నేను. దానివల్ల ఒక్క స్పూన్ నెయ్యి, ఇంకో స్పూన్ కూడా యాక్చువల్లీ 2 స్పూన్లు నెయ్యి వేసానండి నేను. 2 స్పూన్లు నెయ్యి ఇచ్చి ఇప్పుడు పొయ్యిని ఆన్ చేసి సిమ్‌లో పెట్టి ఆ నెయ్యి ప్రసాదంలో మిక్స్ అయినంత వరకు బాగా కలుపుతానండి. కలిపిన తర్వాత అమ్మవారికి ఎంతో ఇష్టమైన మీద కొంచెం డ్రై ఫ్రూట్స్ వేస్తానండి. డ్రై ఫ్రూట్స్ వేసి అయిపోయినట్టుగానండి అమ్మవారి నైవేద్యం. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన క్షీరన్నం అండి. ఇది మనము చేస్తామండి, కానీ చెన్నైలో కొంచెం డిఫరెన్స్‌గా చేస్తారండి. ఇది చాలా బావుంటది. ఒకసారి ఈ విధంగా కూడా ట్రై చేయండి. ఇది మీకోసం నేను పెట్టిన వీడియో అనుకోండి. ఎందుకంటే మనకి ట్రై చేస్తారు కానీ ఇక్కడ కొంచెం డిఫరెన్స్‌గా చేస్తారండి ఈ రెసిపీ. ఈ రోజుకి ఇదేనండి వీడియో. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టుంటే ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరిచ్చిన లైక్ నాకు ఎంతో సపోర్ట్‌ని ఇస్తుంది. ఇంకా మంచి మంచి వీడియోలు చేసి పెట్టగలను నేను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నన్ను సపోర్ట్ చేయండి. అంతేనండి. పొయ్యి కట్టేసాను. అమ్మవారికి ఒక నమస్కారం పెట్టి నైవేద్యం పెట్టి దీపం పెట్టడమే తరువాయి. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అవుద్ది అనుకుంటాను. వచ్చిన దీపావళికి అమ్మవారికి ఈ నైవేద్యం చేసి పెట్టేసి మీ అందరూ పూజ శుభ్రంగా చేసుకుంటారని అనుకుంటాను ఫ్రెండ్స్. టేక్ కేర్ ఫ్రెండ్స్. బాయ్. ప్లీజ్ సపోర్ట్ మీ, సబ్స్క్రైబ్. ఈ వీడియో నచ్చినా కూడా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. బాయ్ ఫ్రెండ్స్.